సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం అక్కర్లేని పేరు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనదైన ముద్ర వేస్తూ దూసుకెళ్తున్నాడు దుల్కర్. తెలుగులోనూ మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో అద్భుతమైన నటనతో స్ట్రైట్ తెలుగు హీరో అని గుర్తింపును, స్టార్డమ్ను సంపాదించుకున్నాడు. ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టిన దుల్కర్ ప్రస్తుతం తెలుగులో కాంతా, ఆకాశంలో ఒక తార అనే 2 ప్రెస్టీజియస్ సినిమాలను లైన్లో పెట్టాడు. అయితే దుల్కర్ సల్మాన్ జన్మదినం సందర్భంగా సోమవారం ఆయన నటిస్తున్న చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్, వీడియోలను మేకర్స్ రిలీజ్ చేశారు. వాటిలో తన హోమ్ బ్యానర్గా చెప్పుకునే స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బ్యాక్స్ మీడియా సంయుక్త నిర్మాణంలో ఆకాశంలో ఒక తార అనే చిత్రం చేస్తున్నాడు. దీనికి గతంలో సేనాపతి, ప్రేమ, ఇష్క్, కాదల్ వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అమెరికాకు చెందిన సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మరోవైపు నటుడు రానాతో కలిసి సంయుక్తంగా నిర్మించి నటిస్తున్న కాంతా సినిమా టీజర్ను సైతం రిలీజ్ చేయగా ఈ 2 వేటికవే భిన్నంగా ఉండి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆకాశంలో ఒక తార సినిమా గ్లిమ్స్ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. కేవలం 50 సెకండ్లు మాత్రమే ఉన్న ఈ చిన్న వీడియో గ్లిమ్స్కు చాలామంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఓ స్పెషల్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఎలాంటి డైలాగ్స్, యాక్షన్ లేకుండా కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మాత్రమే వచ్చిన ఈ గ్లిమ్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఒక్కసారి విన్నవారు దానిని వదలలేకపోతున్నారు. పదే పదే వింటూ తమను తామే మైమర్చిపోతున్నారు. దీంతో గ్లిమ్స్ రిలీజ్ అయి ఒక్కరోజు పూర్తి కాకముందే 4 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం విశేషం. ఈ గ్లిమ్స్కు వచ్చిన రెస్పాన్స్తో దుల్కర్కు మరో భారీ హిట్, ప్రేక్షకులకు ఓ ఫీల్ గుడ్ మూవీ కన్ఫర్మ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాక ఇప్పటి వరకు తెలుగు స్ట్రైట్ చిత్రాలకు సరైన మ్యూజిక్ ఇవ్వలేదు. కేవలం తమిళ స్టార్స్కు మాత్రమే మంచి సంగీతం అందిస్తాడనే అపవాదు మూటగట్టుకున్న జీవి ప్రకాష్ కుమార్కు ఈ సినిమా సంగీతం ఆ పేరును తుడిచిపెట్టేసినట్లయింది. అనేక మంది జీవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ను మెచ్చుకుంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అసలు ఏం తిని సంగీతం చేశావంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు ఇంతవరకు వినకుంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ గ్లిమ్స్ చూసి విని ఆస్వాదించండి.